యువతకు నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెంట్రల్ పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రారంభించబడిన విషయం తెలిసిందే. ఈ పథకం విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ పథకం మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు వారి అర్హత, ఆసక్తి ఉన్న రంగంలో ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పీఎం ఇంటర్న్షిప్ పథకం ద్వారా ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలతో పనిచేయడానికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువలన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అక్టోబర్ 3, 2024న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది. మొత్తం 327 కంపెనీలు లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31. ఈ పీఎం ఇంటర్న్షిప్ పథకానికి ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెల 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. దీంతో పాటు కంపెనీలో చేరే ముందు 6,000 రూపాయల వన్ టైం గ్రాంట్ కూడా చెల్లిస్తారు. అంటే వారికి సంవత్సరంలో మొత్తం 66,000 రూపాయలు లభిస్తుంది. సంవత్సరంలో 6 నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. మిగిలిన 6 నెలలు ఫీల్డ్ శిక్షణ ఉంటుంది. ఇంటర్న్షిప్లో చేరిన వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా అందించబడుతుంది. దీనికి అవసరమైన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అభ్యర్థులు కింద కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.